హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు వందనములు. మీ అందరికీ కూడా ఈ సండే స్కూల్ క్లాస్కి ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు సీనియర్స్ లెసన్ నెంబర్ 7లో మనం ఎంటర్ అవబోతున్నాం. ఇది యేసు యొక్క పరిచర్య భాగం 2, మినిస్ట్రీ ఆఫ్ జీసస్ పార్ట్ 2. సో పోయిన సెషన్లో మనం ఏమి నేర్చుకున్నాము? యేసు యొక్క పరిచర్య మొదటి భాగంలో మనము చదువుకున్నాం కదా. మీరందరూ బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది అత్యంత ఆసక్తి గల ఒక విషయం అన్నమాట, ఒక టాపిక్. ఎందుకంటే మనం బైబిల్లో చూస్తే పాత నిబంధన నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా మనకు యేసుక్రీస్తు యొక్క కనెక్టివిటీని మనం చూడగలం అనమాట. సో ఆయన ఈ లోకంలో దిగి వచ్చి ఒక మానవుడిగా వచ్చి మానవునికి కావాల్సిన రక్షణని ఆయన మన కొరకై సంపాదించాడు కదా. సో ఆ రక్షణని గురించిన విషయాలు, అంటే ఆయన శరీరంగా వచ్చి మనతో మాట్లాడినంత విషయాలు ఎంతో ప్రాముఖ్యమైన ఒక విషయం. ఆయన ఎప్పుడైతే ఈ లోకంలోకి వచ్చాడో అప్పుడు ఏమైపోయింది? ఒక నూతన నిబంధన అనేది వచ్చిందనమాట. ఇక క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము, అవి రెండు కూడా ఆయనే. సో యేసుప్రభు ఎప్పుడైతే మన జీవితంలో వస్తారో మన జీవితం కూడా టోటల్గా మారిపోతుంది అనమాట. సో ఆ యేసుప్రభు గురించిన విషయాన్ని ఇప్పుడు మనము చదువుకోబోతున్నాం. సో పోయిన దాంట్లో మనము అనేక విషయాల్ని మనం చూసాం కదా. యేసుప్రభు ఒక పరిచర్య ఏ విధంగా 4 దశగా మనము విభజించాం కదా. అది ఏ విధంగా విభజించాము? అది బస్కా పండుగలు వచ్చాయన్నమాట. 4 బస్కా పండుగల్ని బట్టి అంత కూడా విభజింపబడినాయి. సో యేసుప్రభు 30 సంవత్సరంలో ఉన్నప్పుడు ఆయన ఏం చేశారంటే ఆయన పరిచర్యని మొదలుపెట్టారు. తర్వాత 3.5 years 3.5 సంవత్సరంలో ఈ లోకంలో ఆయన పరిచర్య చేశారు. ఆ పరిచర్యలు ఏ విధంగా ఆయన చేశారనే విషయాల్ని అంతా కూడా మనం పోయిన దాంట్లో మనము చూసామన్నమాట సెషన్లో. ఇప్పుడు మనము దీంట్లో 4వ దశ గురించి మనము చదవబోతున్నాం. సో దానికి ముందుగా మనము ఒక చిన్న ప్రార్థన చేసుకొని మొదలు పెట్టుకుందాం. దేవా పరిశుద్ధుడా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయం కొరకే మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ఈ సమయంలో ప్రభా నాయన అనేక విషయాలు ప్రభా నాయన మీరు మాతో మాట్లాడుతూనే వస్తున్నారు ప్రభా. ఈ సమయంలో కూడా ప్రభా మీ సన్నిధిని మేము కోరుకుంటున్నాం తండ్రి. మీరే మమ్మల్ని బలపరచండి ప్రభా. కూడి వచ్చిన ఒక్కొక్క బిడ్డలు ఎవరైతే ఈ లెసన్ని వింటున్నారో ప్రభా, ఒక్కొక్క బిడ్డను కూడా మీరే తట్టండి, వాళ్ళతో మీరే మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. మీది నాయన మీరు మా జీవితంలో రావడం ద్వారా మా జీవితంని మీరు మార్చగలిగిన శక్తిమంతుడైన దేవుడై ఉన్నారు కాబట్టి నాయన ఒక్కొక్క హృదయంలో కూడా వాళ్ళు ప్రభావ మిమ్మల్ని అంగీకరించి మిమ్మల్ని వాళ్ళ హృదయంలో ఆహ్వానించి వాళ్ళ జీవితాన్ని మార్చుకోవడానికి మీకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో ఎవరైతే మీ స్వరంని వింటున్నారో ప్రభా బిడ్డలు ఒక్కొక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని, ఆది నుండి అంత మరి కూడా మీ సన్నిధి మాతోడు ఉంచి మమ్మల్ని నడిపించమని మీకే స్తుతులు స్తోత్రములు అర్పిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మనము రీడింగ్ పోర్షన్, మీకు లాస్ట్ సెషన్లోనే మీకు రీడింగ్ పోర్షన్ ఇచ్చాం. అదంతా మీరు చదివి ఉంటారని అనుకుంటున్నాను. లేకుంటే ఎందుకంటే దాన్ని చదువుతుంటే మీకు ఇది చాలా ఈజీగా మీరు ఫాలో అయిపోతారు. ఇంకొకసారి నేను చదువుతాను. మత్తయి 15వ అధ్యాయము 21వ వచనం నుండి 18వ అధ్యాయము 4వ వచనం వరకు. తర్వాత లూకా 17 నుండి 19 చాప్టర్స్, 17, 18, 19 చాప్టర్స్ లూకా. యోహాను 7వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు మీరు చదివితే ఇవంతా కూడా మనం ఏదైతే మనం ఇప్పుడు చదువుతున్నామో అదంతా కూడా మీకు తేటగా మీరు నేర్చుకుంటారనమాట. మెమరీ వర్స్ యోహాను 8:12. సో దీంట్లో మనము ఏమని రాయబడింది చదువుదాం. Then spake Jesus again unto them, saying, I am the light of the world. He that followeth me shall not walk in darkness, but shall have the light of life. తెలుగులో మనం చదివితే, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి యుండనని వారితో చెప్పెను. ఇక్కడ మనం చూస్తే ఏమని ఉందంటే, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఆయన ఉండును అని చెప్తారనమాట. సో ఎవరు చీకటిలో నడవక వెలుగులో ఉంటారు? ఆయన్ని వెంబడించువారు. ఇది ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ యేసుప్రభుని ఫాలో అవ్వాలా. యేసుప్రభు ఎప్పుడైతే ఆయన శిష్యుల్ని పిలిచారో ఆయన ఏమన్నారు? ఫాలో మీ అంటే నన్ను వెంబడించమని చెప్పాడు. కానీ ఏదో ఆయన గురించి వినడము, జస్ట్ ఆయన గురించి తెలుసుకోవడం ద్వారా మనకు లాభం దొరకదు. కానీ మనం ఏం చేయాలా? ఆయనని వెంబడించాలా అనేది ఆయన ఇష్టమై ఉందన్నమాట. సో ఆయన వెంబడించడం ద్వారా మనకు ఏమవుతుందన్నమాట? జీవపు వెలుగు కలిగి మనము ఉందాము. ఎందుకంటే ఆయనే
లోకమునకు వెలుగై ఉన్నాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. సో మనం కూడా యేసుని మనం వెంబడిస్తే మనకు ఏం జరుగుతుంది, మనకు జీవపు వెలుగు మనలో ఉంటుందన్నమాట. సో అందుకనే ఈ వాక్యము చాలా చాలా ఇంపార్టెంట్. మన జీవితంలో మనం ఏం చేయాలంటే దాన్ని మనము అప్రోప్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనము మెయిన్ గురి ఇక్కడ ఈ వాక్యంలో ఏముందంటే, మనము యేసు ప్రభు ఒక దీనత్వము, ఆయన పరిశుద్ధత, దేవుని ప్రేమ, ఇంకా ఆయన కృప, ఈ విషయాలు ఈ 4వ సెషన్లో మనం తెలుసుకోబోతున్నాం. ఇది ఆయన ఆఖరి దశ అనమాట. ఈ ఆఖరి దశలో ఆయన అనేక విధమైన స్వస్థతలు చేశారు. ఇంకా సైతాన్తో పీడింపబడి వాళ్ళని విడిపించాడు. ఇంకా మరణించిన వాళ్ళని తిరిగి లేపారు. తర్వాత ఆయన సొంతంగా ఆయన కూడా మరణించారు. కానీ ఆయన మరణించినప్పుడు కూడా ఆయన జీవితంలో ఉన్న ఆ దీనత్వం ఎంత గొప్పది అనే విషయాన్ని మనము చూడగలము. ఇంకా ఆయన ఏ విధంగా ఆయన పరిశుద్ధంగా జీవించాడు. ఇంకా దేవుని ప్రేమని అంతం వరకు ఆయన చూపించింది మనము చూడగలం అనమాట. దీని గురించి మనం ఎక్కువగా తెలుసుకోవాల్సి ఉంది అనమాట. సో ఈ 4వ దశ ఎక్కడి నుండి అది మొదలవుతుంది, 3వ పస్కా పండుగ నుండి ఆఖరి ప్రభురాత్రి భోజనం ఏదైతే జరిగిందో అంతవరకు మనము చూడగలం అనమాట. సో యోహాను 6వ అధ్యాయము 4వ వచనంలో 3వ పస్కా పండుగ గురించి మనము చూడగలం. సో ఇక్కడ మనము అనేక విషయాలు జరిగిందనమాట. ఆ 3వ పస్కా పండుగ జరిగినప్పుడు యేసు ప్రభు యెరూషలేముకు వెళ్ళలేదు. సామాన్యంగా యెరూషలేంలోనే పస్కా పండుగ జరుగుతుంది కదా. అప్పుడు యేసు ప్రభు ఇక్కడ యెరూషలేంకు వెళ్ళక ఆయన ఎక్కడ వెళ్ళారంటే గలిలయకి వెళ్ళారు. మీకు మ్యాప్ కూడా మేము పెడతాము, ఆ మ్యాప్లో కూడా మీరు చూడొచ్చు. కింద మనం ఏముంది, యూదయ ఉందన్నమాట. యూదయ అంటే అక్కడ యెరూషలేం ఉంటుంది, ఇక్కడ అన్ని ప్లేసెస్ ఉంటాయి అనమాట. తర్వాత పైన వెళ్తే అక్కడ సమరియా ఉంది. సమరియా ఇంకా అటువైపు వెళ్తే గలిలయ ఉంది. గలిలయ నుండి యెరూషలేంకి రావాలంటే మధ్యలో ఏముంది, సమరియా ఉందన్నమాట. ఇంకా గలిలయకు పైకి వెళ్తే ఇంకా సీదోను, ఇంకా తూరు అంటే సిరియా, రైట్ సైడ్లో వెళ్తే సిరియా కూడా ఉందన్నమాట. సీరో ఫెనిషియన్ అంటారు అనమాట. ఆ ఏరియా అక్కడ మనకు కనబడుతుంది. సో యేసు ప్రభు ఆ సమయంలో గలిలయలో దాటి తూరు ప్రాంతానికి వెళ్ళారనమాట. తూరు ప్రాంతానికి వెళ్ళి అక్కడి నుండి ఆయన యూదయాకు కూడా వచ్చారనమాట. సో ఈ విషయాలంతా కూడా మనం చూసినప్పుడు దీనత్వాన్ని మహిమ, ఇంకా యేసుక్రీస్తు ఒక పరిశుద్ధతని, ఇంకా సంపూర్ణత, ఇంకా తర్వాత ఇంకా దేవుని ప్రేమ, దాని లోతును, ఇంకా దేవుని కృప ఏంటో అనే విషయాల్ని కూడా దీంట్లో మనం చూడగలం. సో దీన్ని మనం చూసుకుంటే ఆయన ప్రేమ, ఆయన దీనత్వము, ఇంకా ఆయన పరిశుద్ధత, ఇవంతా కూడా మన జీవితంలో మనం ఏం చేయాలా, ఇంబైబ్ చేసుకోవాలి. ఇప్పుడు 4వ దశలో యేసు ప్రభు చేసిన కొన్ని సంఘటనలు, కొన్ని స్వస్థతలు, వాటి గురించి మనము నేర్చుకుందాము. మొదటిగా ఆయన తూరు ప్రాంతంలో, సీదోను ప్రాంతంలో ఒక కానాను స్త్రీ వాళ్ళ కుమార్తెని దయ్యం పట్టిన ఒక కుమార్తె ఉండేనమాట. ఆమెను యేసు ప్రభు స్వస్థపరిచారు. అది ఎక్కడ ఉంది, మత్తయి 15:21 నుండి 28 వరకు ఉందన్నమాట. తర్వాత గలిలయ సముద్ర తీరంలో అక్కడ చాలా జనసమూహము యేసు ప్రభు చెప్పిన ఆయన బోధని వినడానికి వచ్చినప్పుడు చాలామంది, ఇంకా వాళ్ళు కొంతమంది గుడ్డి వాళ్ళు, కొంతమంది కాళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు, అనేక విధమైన రోగాలతో వచ్చిన వాళ్ళందరినీ కూడా యేసు ప్రభు స్వస్థపరిచారనమాట. ఆ సమయంలో చాలామంది పెద్ద జనసమూహం ఉంటే అక్కడ వాళ్ళకి యేసు ప్రభు ఏం చేశారు, వాళ్ళకు 7 రొట్టెలు కొన్ని చేపలతో ఆయన 4,000 మంది కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి భోజనం పెట్టారనమాట. అది ఎక్కడ ఉంటుందంటే మత్తయి 15వ అధ్యాయము 22 నుండి 38 వరకు మనము చూడగలం. ఇంకా అక్కడి నుండి మనం ముందుకెళ్తే బెత్సాయిదాలో ఒక గ్రుడ్డివాడు, ఆయన కూడా యేసుప్రభు స్వస్థపరిచారు. అది మత్తయి 8:22 నుండి 26 వరకు ఉందన్నమాట. ఇంకా తర్వాత మత్తయి 17:1 నుండి 8 వరకు మనం చూస్తే యేసుప్రభు ఒక ఎత్తైన కొండ పైన వెళ్ళారనమాట. అక్కడ వెళ్ళి ఆయన చాలా క్లోజ్గా ఉన్నాయి 3 శిష్యులు అనమాట. ఎవరంటే పేతురు, ఇంకా యోహాను, యాకోబు, వాళ్ళ 3ని కూడా ఆయన అక్కడికి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ ముందు ఆయన రూపాంతరం చెందారనమాట. అంటే హీ వాజ్ ట్రాన్స్ఫిగర్డ్. అక్కడ అప్పుడు ఏమైందంటే అక్కడ మోషేను ఇంకా ఏలియా కూడా ఆయన దగ్గరికి వచ్చి యేసుప్రభుతో ఆయన మరణం గురించిన విషయాల్ని ఆయనతో మాట్లాడారు. రూపాంతరం చెందడం అంటే ఏంటంటే ఆయన ముఖము ఇంకా ఒక సూర్యుడి వలె ప్రకాశించిందనమాట. సూర్యుడి వలె ప్రకాశించడము, ఇంకా ఆయన వస్త్రము కూడా
ఎంతో వెలుగు వలె అది తెల్లగా అయినాయి అన్నమాట. అప్పుడు పేతురు ఏమన్నాడంటే, ఇక్కడ ఉండడం మనకు చాలా మంచిది ప్రభువా, మనం ఇక్కడ మీకు ఒక పర్మశాలను, ఇంకా మోషేకిను ఏలియా కూడా ఒక్కొక్క పర్మశాలని మేము కట్టి ఇక్కడ ఉందామని చెప్తే, అప్పుడు ఏం జరిగిందంటే ఒక ప్రకాశమైన ఒక మేఘము అక్కడ కమ్మిందనమాట. అక్కడి నుండి ఒక స్వరం వినిపించింది. ఆ స్వరం ఏమనంటే, ఇతడు నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాటలు వినండి అని ఆ మాట వాళ్ళకు వినిపించిందనమాట. అప్పుడు వాళ్ళు ముగ్గురు కూడా ఎంతో భయపడిపోయి వాళ్ళు బోర్లు పడిపోయారనమాట. సో అప్పుడు యేసుప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని లేపారు. భయపడకండి, మనం ఇక్కడ నుండి వెళ్దామని చెప్పారనమాట. సో ఈ ఒక ప్రత్యక్షత యేసుప్రభు ఈ ముగ్గురు శిష్యులకు ఇచ్చారనమాట. సో ఎప్పుడైతే మనం దేవునికి దగ్గరగా ఉంటున్నామో అప్పుడు దేవుడు అనేక ప్రత్యక్షతల్ని మనకు కలిగిస్తారనమాట. సో దీన్ని బట్టి మనము ఏం తెలుసుకుంటామంటే, యేసుప్రభు ఒక దైవత్వాన్ని, ఆయన మహిమని వీళ్ళ ముగ్గురికి దేవుడు చూపించాడు అనమాట. అది మనము మార్కు 9:1-7 కూడా ఉంది, లూకా 9:28-36 కూడా మనకు దొరుకుతుంది అనమాట. దాని తర్వాత మత్తయి 17:14-20, ఇంకా మార్కు 9:10-28, ఇంకా లూకా 9:37-44. ఇక్కడ ఏం జరిగిందంటే, ఒక దయ్యం పట్టిన ఒక కుమారుడు అనమాట. ఆయనకైనా ల్యూనాటిక్ అంటే చాంద్ర రోగం. అంటే ఆయన ఎలాగంటే ఎక్కడంటే అక్కడ నీళ్ళలో పోయి పడిపోవడము, ఇంకా అగ్నిలో పడిపోవడము, ఇలాంటి చాలా ఒక దురాత్మ శక్తి ఆయనని బాధ పెట్టిస్తున్న టైంలో యేసుప్రభు ఏం చేశారంటే ఆయనని స్వస్థపరిచారు. సో ఇదంతా కూడా 4వ దశలో యేసుప్రభు చేసిన గొప్ప కార్యములు. అంటే దీనివల్ల మనకి ఏం తెలుస్తుందంటే, ఆయన దేవుని కుమారుడు, ఆయన దేవుని రాజ్య సువార్త చెప్పడం మాత్రం కాకుండా ఆయనకు అధికారం ఉంది, ఆయన దేవుని శక్తి ద్వారా ఇదంతా చేస్తున్నారు అనే విషయాన్ని కూడా మనము చూడగలం. ఎందుకంటే ఇదంతా రోగములు ఇవంతా కూడా పాపం ద్వారా వచ్చినవే కాబట్టి యేసుప్రభు దాని మీద కూడా ఆయనకు అధికారం ఉన్న విషయాన్ని కూడా ఆయన తెలియపరుస్తాడు. ఇంకా మత్తయి 17:26-27 వరకు మనం చూస్తే, అక్కడ ఒక వ్యక్తి అనమాట, వాళ్ళు ఏంటంటే టెంపుల్ ట్యాక్స్ పే చేయడానికి వాళ్ళు వచ్చారనమాట. ఒక 1/2 షెకెలు ట్యాక్స్ కట్టడానికి వాళ్ళు వచ్చి పేతురు దగ్గర వచ్చి అడిగినప్పుడు, పేతురు యేసుప్రభుని అడిగితే ఆయన ఏమన్నారంటే, సముద్రం దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక చేప ఉంటుంది, ఆ మొదటి చేప నోటిలో 1 షెకెల్ దొరుకుతుంది, అది నీకును నాకును మీరు ఆ ట్యాక్స్ కట్టేసేయమని చెప్పారనమాట. మనం కూడా ఏంటంటే ఈ లోకంలో మనం ఉన్నప్పుడు మనం ట్యాక్స్ కట్టడం నేర్చుకోవాలన్నమాట. చాలామంది ట్యాక్స్ కట్టకుండా ఉంటారనమాట. కానీ దేవుని బిడ్డలైన మనము ఈ ట్యాక్స్ కట్టేది అదంతా కూడా మనం కరెక్ట్గా చెల్లించాలి. యేసుప్రభు ఏమన్నారు, ట్యాక్స్ ఎవరు పే చేయాలి, అన్యులా లేకుంటే కుమారులా అంటే అన్యులు అని చెప్తారనమాట. కానీ మనం కుమారులు కాబట్టి మనం పే చేయవలసిన అవసరం లేదు. అయినప్పటికీ వాళ్ళకి అభ్యంతరం కలగకుండా ఉండడానికి నీ కొరకును నా కొరకును ఈ 1 షెకెల్ని కట్టేయమని యేసుప్రభు పేతురుతో చెప్పారనమాట. ఇంకా నెక్స్ట్గా మనం చూస్తే లూకా 9:51-56, గలిలయ నుండి ఇప్పుడు యూదయాకి వెళ్ళాల. చెప్పాను కదా మీకు, గలిలయ పైన ఉంటుంది, ఇటు సైడ్ ఏమో యూదయ ఉంటుంది, మధ్యలో ఏముంది, సమరియా ఉంది. సో సమరియా నుండి దాటుకొని ఆయన వెళ్ళాలన్నమాట. సో ఆయన శిష్యుల్ని పంపించారనమాట ముందుగా. సో సమరియా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు యేసుప్రభుని అంగీకరించలేదు. ఆ సమయంలో మనం ముందు చూసాం కదా, 2వ దశలో మనం చూసాం, యేసుప్రభు సమరియాకు వెళ్ళారు, సమరియ స్త్రీ ప్రభుని అంగీకరించింది, చాలామంది రక్షణ పొందారు. కానీ ఇప్పుడు ఈ సమయంలో సమరియా వాళ్ళు అంగీకరించలేదు. ఎందుకు అంగీకరించలేదంటే, యేసుప్రభు ఆయన దృఢ మనస్సుతో ఆయన ఎక్కడికి వెళ్ళిపోతున్నాడంట, యెరూషలేముకు వెళ్ళిపోయే మనసుతో ఆయన ఉన్నారనే విషయాన్ని వాళ్ళు చూసి వాళ్ళు ఏం చేశారంటే యేసుప్రభుని అక్కడ వాళ్ళు అంగీకరించకుండా పోయారనమాట. అందుకు యాకోబును యోహాను అంటారనమాట. మరి ఆ రోజుల్లో ఏలియా చెప్పినట్టు మేము కూడా పైనుండి అగ్ని వచ్చి వీళ్ళని కాల్చివేయమని ఆజ్ఞాపించాలని అంటే, యేసుప్రభు వాళ్ళని గద్దించి, మీరు ఎలాంటి ఆత్మ కలిగిన వాళ్ళు అని మీరు తెలియకుండా మీరు ఇలాగ మాట్లాడుతున్నారు, మనుష్య కుమారుడు ఎందుకు వచ్చారు, మనుషుల్ని రక్షించడానికే కానీ వాళ్ళని చంపడానికి కాదు అని చెప్పేసి ప్రభు చెప్తారనమాట. సో ఇక్కడ వచ్చినప్పుడు మనం ఏం చూస్తున్నామంటే, యేసుప్రభు ప్రేమ ఎలాంటిదో, అందరినీ రక్షించడానికి ఈ లోకానికి యేసుప్రభు వచ్చారు, కానీ ఆయన ఎవరిని కూడా నశింప చేయడానికి ఈ లోకానికి రాలేదు అనే విషయాన్ని ప్రభు తెలియపేస్తారు. సో దేవుని ప్రేమ ఎంత గొప్ప విషయమని చూద్దాం. తర్వాత లూకా 17:11-19 చూస్తే 10 మంది కుష్ఠరోగుల్ని కూడా యేసుప్రభు స్వస్థపరుస్తాడు. 10 మందిలో బాగా అయ్యారు, కానీ ఒక్క ఆయన మాత్రం మళ్ళీ తిరిగి వచ్చి యేసుప్రభుని కృతజ్ఞత స్తుతులు చెల్లించాడు. ఆయన ఎవరంటే సమరయుడు అనమాట. సో యేసుప్రభు ఆయన్ని ఎంతగానో మెచ్చుకున్నారు.
తర్వాత యేసుప్రభు సమరియా నుండి యూదయాకు వస్తున్నారు. యూదయాలో వచ్చి మనందరికీ తెలుసు కదా, మేరీ, మార్తా, లాజరస్ వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంది? బెతనీలో ఉంది. అది ఎక్కడ? యెరూషలేంకి దగ్గరగా ఉందన్నమాట. సో అక్కడికి యేసుప్రభు వెళ్తారనమాట. మనందరికీ తెలుసు ఇది 4వ దశ. ఇంకా యేసుప్రభు మరణించే సమయము చాలా దగ్గరలో ఉందన్నమాట. వాళ్ళ ఇంట్లో భోజనము చేస్తారనమాట. అది మనము ఎక్కడ చూస్తున్నామంటే లూకా 10:38 నుండి 42 వరకు. మార్తా చాలా పనిలో నిమగ్నమై ఉంది. తర్వాత మరియా యేసుప్రభు పాదం దగ్గర కూర్చొని దేవుని వాక్యంని వింటా ఉందన్నమాట. సో మార్తాకు చాలా బాధ కలిగి ప్రభుతో అంటుందన్నమాట, ప్రభువా మరి నేను చాలా కష్టపడుతున్నాను, మరి మరియా నాకు సహాయంకి రావట్లేదు కదా, మీరు ఆమెతో చెప్పండి అని చెప్తే అప్పుడు యేసుప్రభు ఏమన్నారు, ఒక ఉత్తమమైనది ఆమె ఎన్నుకుంది కాబట్టి అది ఆమె దగ్గర నుండి తీసివేయబడదు అని ప్రభు చెప్పారనమాట. సో అక్కడ ఆ గొప్ప విషయము అక్కడ ప్రభు ఒకటి తెలియపరిచింది ఏంటంటే, ప్రభు పాదం దగ్గర కూర్చొని ఆయన మాట వినడము ఈ లోకంలో చేసే పనుల కన్నా చాలా ఉత్తమమైనది అనేది మనకు తెలుస్తుంది అన్నమాట. సో ప్రభు మాట వినడానికి మనం ఆయన పాద సన్నిధిలో కూర్చుంటే అది దాని ద్వారా మనము ఎంతో ఆత్మీయమైన ఆశీర్వాదాలని మనము పొందుకుంటామన్నమాట. యోహాను 8వ అధ్యాయము 1 నుండి 11 వరకు మనము ఒక స్త్రీ వ్యభిచారంలో పట్టబడిన ఒక స్త్రీని తీసుకొని వాళ్ళు వస్తారనమాట. ఇశ్రాయేల్ ప్రజలు ఆయన దగ్గర తీసుకొని వచ్చి మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఈమెని రాళ్లతో కొట్టి చంపివేయాలా, మరి మీరేమంటారు అని చెప్పినప్పుడు అప్పుడు యేసుప్రభు చాలా ఆయన హృదయంలో ఎంతో బాధపడి ఆయన ఏమన్నారంటే, ఎవరిలో అయితే ఏ పాపం లేదో వాళ్ళు మొదటి రాయిని ఆమె మీద వేయాలి అని చెప్పినప్పుడు ప్రతివాడు కూడా మనసాక్షి గుచ్చుకొని ప్రతివాడు కూడా అక్కడి నుండి వెళ్ళిపోయారనమాట. అప్పుడు మిగిలిపోయిన వాళ్ళు ఎవరు? యేసుప్రభును ఆ స్త్రీ మాత్రమే. అప్పుడు యేసుప్రభు ఏమన్నారు, మరి నిన్ను ఎవరు కూడా తీర్పు తీర్చలేదా అని చెప్తే అప్పుడు ఆమె ఏమన్నది, లేదు ప్రభు అంటే, నేను కూడా నిన్ను తీర్పు తీర్చట్లేదు, ఇప్పుడు నుండి నువ్వు పాపం చేయొద్దు అని చెప్పేసి ఆమెకు సమాధానం చెప్పి ఆమెను పంపించారనమాట. సో దేవుని ప్రేమ ఎంతో గొప్పది. మనం ఎప్పుడైతే మన పాపంని మనం ఒప్పుకుంటామో, ప్రభువు ఎందుకు వచ్చారు? మన పాపంని క్షమించి పాపుల్ని రక్షించడానికి ఆయన వచ్చాడు తప్ప పాపులను తీర్పు తీర్చడానికి ఆయన రాలేదనమాట. ఇది ఎంతో గొప్ప దేవుని ప్రేమని మనము ఇక్కడ చూడగలం. యోహాను 9:1 నుండి 7 వరకు మనం చూస్తే ఒక ఆయన అంటే పుట్టుకతోనే ఆయన ఏంటి, ఆయన గుడ్డివాడు అనమాట. గుడ్డివాడుగా ఉన్నాడు. ఆయనని యేసుప్రభు స్వస్థపరుస్తాడు. అప్పుడు వాళ్ళు అంటారనమాట, ఈయన పాపం చేశాడా లేకుంటే వాళ్ళ తల్లిదండ్రి పాపం చేశారా అని అడిగితే యేసుప్రభు అన్నారు, వీళ్ళ తల్లిదండ్రి కూడా పాపం చేయలేదు, ఈయన కూడా పాపం చేయలేదు, కానీ దేవుని మహిమ బయలుపరచబడడానికి ఈ విధంగా జరిగింది అని యేసుప్రభు చెప్పారనమాట. మనం తీర్పు తీర్చడానికి వీల్లేదు. అసలు చెప్పాలంటే ఇక్కడ మనం చూస్తే ఎవరి పాపంని బట్టి అది కాలేదు, కానీ దేవుని మహిమ అక్కడ బయలుపరచబడడానికి కొరకై ఆయన గుడ్డివాడుగా పుట్టాను. సో ఆ విధంగా దేవుడు అక్కడ కూడా గొప్ప కార్యము చేస్తారనమాట. సో ఆయన మరణించే వరకు కూడా ఆయన ఎన్నో విషయాల్ని ఆయన చేస్తూ వచ్చాడు. స్వస్థతపరిచాడు, పాపంలో ఉన్న వాళ్ళని క్షమించాడు, ఇంకా ఆయన ప్రేమని చూపించారు, ఇంకా అనేక విధంగా దయ్యంతో కష్టపడిన వాళ్ళకు కూడా స్వస్థని ఆయన కలిగించినట్టు మనము చూసాం కదా. యోహాను 10 అధ్యాయము 41 నుండి 11 అధ్యాయం 46 వరకు ఒక విషయం మనం చూస్తాం. అప్పుడు ఏంటంటే లాజరస్ ఆయనకు జ్వరం వచ్చి ఆయన ఉంటున్నాడు, తర్వాత ఆయన చనిపోతున్నాడు. అప్పుడు యేసుప్రభు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చేస్తున్నారు, ఆయనని లేపుతున్నారు అనమాట. ఆయన చనిపోయి కూడా ఎన్ని రోజులైంది? 4 రోజులు అయిపోయింది అనమాట. అప్పుడు మార్తా, మరియా ఈ ఫ్యామిలీని ఆయన చాలా ప్రేమించారు. సో వాళ్ళు ఎంతో బాధపడుతున్నప్పుడు యేసుప్రభు కూడా ఏం చేశారు, వాళ్ళ బాధని పంచుకున్నారనమాట. ఆయన కూడా ఎంతో వాళ్ళతో ఏడ్చాడని మనము చూస్తున్నాం. జీసస్ వెప్ట్ అని ఉంది కదా అక్కడ. సో యేసుప్రభు వాళ్ళతో ఆయన కూడా ఏడ్చాడనమాట. ఏడ్చి ఆయనని లేపారు. లేపడం కాకుండా అక్కడ ఒక గొప్ప విషయాన్ని చెప్పాడనమాట, మీరు నమ్మితే మీరు దేవుని మహిమని చూడగలరు అని చెప్పారు. అప్పుడు మార్త ఏమైంది, అవును ప్రభా నాకు తెలుసు, తప్పకుండా ఒక రోజు సహోదరుడు లేస్తాడు అంటే యేసుప్రభు అన్నారు, నేనే పునరుద్ధానము, నేనే జీవమై ఉన్నాడు అని ప్రభు చెప్పారనమాట. సో పునరుద్ధానము, జీవం అన్నీ కూడా ఎవరిలో ఉంది? యేసుక్రీస్తులోనే ఉంది. సో మనం యేసుక్రీస్తులో మనం ఉన్నప్పుడు మనం కూడా ఆ పునరుద్ధాన శక్తిని మనం కూడా దినము మనము అనుభవించడానికి వీలు ఉంటుందన్నమాట. సో ఇదంతా కూడా మనకు ఎవరిలో దొరుకుతుంది? క్రీస్తులోనే మనకు దొరుకుతుంది. ఈ సువార్త అంతా కూడా ఎవరంటే క్రీస్తే. ఆయనలోనే మనకు సమస్తము ఉందన్నమాట. ఇంకొక విషయం మనం చూస్తే ఇంకా లూకా 13:11 నుండి 13లో మనం చూస్తే ఒక స్త్రీ, ఆమె నడుము వంగిన ఒక స్త్రీ అనమాట. ఆమె ఇశ్రాయేలుకు చెందిన ఒక స్త్రీయే. సో ఆమెను యేసుప్రభు ఏం చేస్తారు, సబ్బాత్ దినమందు, విశ్రాంతి దినమందు ఆమెను స్వస్థపరుస్తారనమాట. అప్పుడు అందరూ
వచ్చి చెప్తారనమాట. ఈ విధంగా మీరు రావాలంటే వేరే 6 రోజులు ఉన్నాయి కదా, ఆ రోజులు వచ్చి మీరు స్వస్థత పొందుకోండి, కానీ విశ్రాంతి దినంలో రాకూడదు అంటే అప్పుడు యేసుప్రభుకి ఎంతో బాధ కలిగి అని ఏమన్నారంటే, ఈమె ఇంతకాలం నుండి అంటే 18 years ఆమె ఆ విధంగా ఒక బలహీనపరిచే ఒక ఆత్మ ద్వారా ఆమె ఏమైందంటే నడుము వంగి ఆ పరిస్థితిలో ఆమె ఉన్నప్పుడు ఆమెను యేసుప్రభు 18 years నుండి బాధపడిన ఆమెని ఒక్క క్షణంలో ఆమెను స్వస్థపరుస్తారనమాట. ఆమె కూడా అబ్రహాము కుమార్తెయే అని ప్రభు చెప్తారన్నమాట. సో ఆ విధంగా ఆయన కంపాషన్ని, ఆయన దయని యేసుప్రభు చూపిస్తున్నారు. సో ఇదన్నిట్లో ఏంటి, ఆయన దయగల హృదయం కలిగిన వాడు కాబట్టి ఆయన ఆ విధంగా స్వస్థపరిచాడు. సో ఇంకా మనం ముందుకు చూస్తే లూకా 14:1-4 ఏం చూస్తున్నామంటే, ఒక వ్యక్తి జలోదర రోగం ఉందన్నమాట. ఆయనకు ఫ్లూయిడ్ ఉంది ఆయన బాడీలో. సో దాని ద్వారా ఆయన బాధపడుచుంటే అది కూడా ఒక విశ్రాంతి దినమందే యేసుప్రభు స్వస్థపడుతున్నారు. అంటే మనం చూస్తే అనేక ట్రెడిషన్స్ అనుకునే వాటిని ఆయన ఓవర్కమ్ చేస్తూ ఒక దేవుని ప్రేమని, ఇంకా దేవుని కంపాషన్ని, ఆయన దయని, ఆయన కృపని ఆయన చూపిస్తున్నారనమాట. అంటే ఒక ట్రెడిషన్, ఒక ధర్మశాస్త్రం కాదు, కానీ దేవుని ఆత్మ ఏ విధంగా నడిపిస్తుందో ఆ విధంగా యేసుప్రభు కార్యం చేసింది మనము చూడగలం. ఇంకా మత్తయి 20:29-34 కూడా మనం చూడవచ్చు. 2 గ్రుడ్డివారు వాళ్ళు యేసుప్రభు ఆ మార్గం నుండి వెళ్ళగా వాళ్ళు ఏమన్నారు, దావీదు కుమారుడా మా పట్ల కనికరం చూపించుమని వాళ్ళు కేకలు వేసినప్పుడు యేసుప్రభు అక్కడ నిలిచి వాళ్ళని స్వస్థపరిచినట్టు మనం చూస్తున్నాం. ఇంకా లూకా 19:1-8 వరకు కూడా మనం చూస్తే ఒక పొట్టివడన జక్కయ్య అని ఒక వ్యక్తి. సో ఆయన ట్యాక్స్ కలెక్టర్ అనమాట. ఆయన చాలా రిచ్ మ్యాన్. ఆయనకు యేసుప్రభుని చూడాలంటే చాలా ఇష్టం. ఆయన చూడాలని ఆశపడ్డాడు అనమాట. కానీ ఆయన చాలా పొట్టివాడు అనమాట. అందుకని ఏం చేశారంటే ఆయన ఒక మేడి చెట్టు ఎక్కి అక్కడి నుండి యేసుప్రభుని చూద్దామని చెప్పేసి అక్కడ వెళ్ళినప్పుడు యేసుప్రభు ఏమన్నారు, ఆయన పేరు పిలిచి కిందికి దిగుమని చెప్పారనమాట. సో అప్పుడు ఆయన ఎంతో ఆనందంతో యేసుప్రభు దగ్గరికి దిగుతాడనమాట. అప్పుడు ఆయన వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆయనతో వాళ్ళు భోజనం చేయడం జరిగింది. సో ఇక్కడ చూస్తే మనం ఎప్పుడైతే మనం యేసుప్రభుని ప్రేమిస్తున్నామో మనకన్నా ఎక్కువ ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. జక్కయ్య అని పేరుతో పిలుస్తున్నారు. సో యేసుప్రభు కూడా మనందరి పేరు కూడా ఆయనకు తెలుసు. సో మిమ్మల్ని కూడా ఆయన పిలుస్తున్నాడు. సో మనకు హృదయం ఉంటే ఆయన ఏమంటున్నారంటే నా దగ్గరికి రమ్మంటున్నారు అనమాట. సో మేడి చెట్టు ఎక్కిన ఆయన కిందికి దిగి యేసుప్రభు దగ్గర వచ్చినప్పుడు ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన అందరూ అంటారనమాట, ఈయన ఒక పాపి కదా, ఈయన ట్యాక్స్ కలెక్టర్ కదా, మరి ఆయన దగ్గర ఎలాగ వచ్చి కూర్చొని వాళ్ళతో సహవాసం చేస్తున్నారు అని వాళ్ళు మాట్లాడుకుంటే అప్పుడు ఆయన ఏమంటాడంటే, నేను ఎవరైనా అన్యాయంగా చేస్తే వాళ్ళకి నేను తిరిగి చెల్లిస్తాను 4 సారి, నా సగము ఆస్తి కూడా నేను బీదవాళ్ళకు ఇచ్చేస్తాను అని చెప్తే యేసుప్రభు ఏమన్నారంటే, మీ ఇంట్లో ఈ దినము మీకు రక్షణ వచ్చింది అని ప్రభు చెప్పారనమాట. సో జక్కయ్యకు ఆ దినం ఏమొచ్చింది, ఒక రక్షణ, అలా కుటుంబానికి రక్షణ వచ్చిందనమాట. ఆయనకి ఏముండింది, ఒక ఆశ, యేసుప్రభుని చూడాలని అనుకున్నాడు. కానీ యేసుప్రభు వాళ్ళ ఇంటికే వచ్చి భోజనం చేసి ఆయన పాపాన్ని క్షమించి ఆయనకు ఒక నూతన జీవాన్ని ప్రభు ఇచ్చాడు. చూడండి, ఆయన లైఫే మారిపోయిందనమాట. తర్వాత యేసుప్రభు గాడిద మీద కూర్చొని యెరూషలేముకి వచ్చారు. అప్పుడు అందరు కూడా చెట్లు అవన్నీ కూడా వేసి ఆయన వస్త్రాలంతా కూడా కింద వేసి గాడిద మీద కూర్చొని వచ్చినప్పుడు ఆయనని ఎంతో మహిమపరిచారు. అందరూ కూడా యేసుప్రభుని స్తుతించారు. హోసన్నా, దేవుని నామంలో వచ్చిన వారికి స్తుతులు అని చెప్పేసి యేసుప్రభుని వాళ్ళందరూ ఎంతో పొగిడి స్తుతించారనమాట. దాని తర్వాత జరిగినవి ఏంటి, ఆయన మరణము జరిగింది. సో ఆ మరణానికి ఆయన తను తాను తగ్గించుకున్నాడు. ఎంతగానో తను తాను తగ్గించుకొని ఆయన ఎంత మాత్రం కూడా దాంట్లో నుండి వెనక్కి తీయలేదు. కానీ ఆయన దేవుని చిత్తం చేయడానికి కొరకే యేసుప్రభు వచ్చారనమాట. దేవుని ప్రేమ, ఇంకా ఆయన పరిశుద్ధత, ఇంకా ఆయన దీనత్వము, ఇవంతా కూడా ఆయనలో చాలా కనిపించిందనమాట. అంటే యేసుప్రభు ఇంత గొప్ప కార్యాలన్నీ చేశారు. కానీ లాస్ట్కి వచ్చేసరికి ఆయన మరణం వచ్చేసరికి ఆయన తను తాను కాపాడుకోవడానికి ఆయన వెళ్ళలేదు. ఎందుకంటే ఆయనకు బాగా తెలుసు దేని కొరకు ఈ లోకానికి వచ్చారు, మనల్ని పాపం నుండి విడిపించడానికి. ఆయన పరిశుద్ధ రక్తం చిందిస్తేనే కానీ మనకు పాపక్షమాపణ దొరకదని. కాబట్టి ఆయన శిలువ మరణము కూడా అనుభవించడానికి తను తాను తగ్గించుకున్నాడు. అంతవరకు ఆయన తగ్గించుకున్నాడు. అంటే మరణం వరకు కూడా ఆయన తను తాను తగ్గించుకున్నది మనము చూస్తున్నాం. తర్వాత ప్రతి పాపం మీద జయం పొంది ఆయన
పరిశుద్ధతని కాపాడుకొని ఆయన సిలువలో మరణించారు. సో ఆ విధంగా చేసి ఆయన దేవుని ప్రేమని ఆయన బయలుపరిచారనమాట. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు కదా, ఆయన ప్రాణంని కూడా ఆయన అర్పించడం అని మనం చూస్తాం. సో రోమా 5:8 కూడా మనము చూడగలం. వైల్ వి వర్ యెట్ సిన్నర్స్ క్రైస్ట్ డైడ్ ఫర్ అస్. మనం పాపులుగా ఉండగా యేసుప్రభు మన కొరకై మరణించారు అనే విషయాన్ని, అంటే అది దేవుని ప్రేమ యొక్క లోతు అన్నమాట. ఆ లోతుని మనం చూడగలం. సో అది మాత్రం కాదు, యేసుప్రభు మన కొరకై సమస్తం చేసి అది మనకు అనుగ్రహించారు. అది కృప. అంటే కృప అంటే ఏంటి? వీ డోంట్ డిజర్వ్ ఇట్. మన సొంత బలంతో శక్తితో మనకు అది దొరకదు. కానీ దేవుడు ఆయన కృపని బట్టి, అంటే ఆయన మనకు ఉచితంగా దేవుడు మనకు అనుగ్రహించారనమాట. సో దేవుని ప్రేమ యొక్క లోతు, ఇంకా ఆయన పరిశుద్ధత, దీనత స్వభావాన్ని ఇక్కడ మనము చూడగలం. కాబట్టి మనము దీన్ని చదువుకోవడం ద్వారా మనం ఏం నేర్చుకోవాలనుకుంటున్నాము? దీంట్లో నుండి ప్రభుని మనము హృదయంలో అంగీకరించి, మరి మనం కూడా యేసుప్రభు ఇప్పుడు మనం చదివాం కదా మెమరీ వర్స్, దట్ ఫాలో మీ. యేసుప్రభుని మనం ఏంటి? వెంబడిస్తే. ఎక్కడ వరకు వెంబడించాలి? మనం కూడా సిలువ వరకు వెంబడించాలి. మనమందరం కూడా సిలువ వరకు మనం వెంబడిస్తే అప్పుడు మన పాత స్వభావం అనేది, మన పాపము సమస్తం కూడా క్షమింపబడుతుంది. తర్వాత ఆయనతో మనం మరణించి, ఆయనతో మనం పాతిపెట్టబడి, ఆయనతో మనము ఏం చేస్తాము? తిరిగి పునరుద్ధానంలో మనం కూడా ఆయనతో పాలు పొందడం ద్వారా మనకేం దొరుకుతుందంటే నూతన జీవము, రక్షణ మనకు దొరుకుతుంది అనమాట. సో ఆ విధంగా ఆయన మనలో జీవించడం ద్వారానే ఏం జరుగుతుంది? మనకు ఆయన జీవంని ఆయన మన ద్వారా జీవిస్తాడు. సో అప్పుడు ఆయన పరిశుద్ధత మనలో ఉంటుంది, ఇంకా ఆయన నీతి ఉంటుంది, ఆయన ప్రేమ ఉంటుంది, దేవుని ప్రేమ ఉంటుంది, ఇంకా మన తగ్గింపు అంతా కూడా మనలో కలుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా యేసుప్రభు ఆయన పూర్తిగా ఆయన పరిచర్యని ముగించి, ఇంకా ఆయన దేవుని చిత్తాన్ని కంప్లీట్ చేస్తారని మనము చూడగలం. సో ఇదంతా మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మీకు ఇక్కడ క్వశ్చన్స్ ఆన్సర్స్ అదంతా కూడా మీకు క్వశ్చన్స్ ఇస్తే దానికి ఆన్సర్స్, ఇంకా మ్యాప్ కూడా ఉంది. ఆ మ్యాప్లో అంతా కూడా మీరు చూడండి. తర్వాత దానికి మీరు చేయవలసినంత కూడా మీకు ఇవ్వబడి ఉంది. అదంతా మీరు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇంతవరకు చాలా సహనంతో మీరు విన్నారు కాబట్టి మీ అందరికీ కూడా నేను వందనాలు చెల్లించుకున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. హల్లెలూయా. స్తోత్రం 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 తండ్రి, పరిశుద్ధ దేవ, మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు మీ సన్నిధిని మాతో ఉంచి ప్రభువా నాయన, అనేక విషయాలు ప్రభువా నాయన మేము తెలుసుకోవడానికి ప్రభువా, మీ వలె మేము మార్చిపడడానికి ప్రభువా, మా జీవితంలో ప్రభువా మీరే కార్యం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంతవరకు ప్రభువా మీ సన్నిధి మాతో ఉంచినందుకే మీకు స్తోత్రం నాయన. అయ్యా మీ ప్రేమ, మీ దీనత్వము, ఇంకా ప్రభా మీ పరిశుద్ధత అంతా కూడా ప్రభా మా జీవితంలో రావాలంటే ప్రభా మిమ్మల్ని ప్రభా మా హృదయంలో అంగీకరించి ప్రభా మీ పరిశుద్ధమైన మార్గంలో మేము నడుస్తూ ప్రభా మిమ్మల్ని వెంబడించడానికి, అంతమరి కూడా వెంబడించడానికి మీ కృప దయచేయమని నాయన మీకే మహిమాగాత ప్రభావం చెల్లిస్తూ ప్రభా నాయన బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.